లెనిన్ ఒకసారి ప్లాన్ సి చెప్తాను. ప్లాన్ సి డీటెయిల్గా అదే దీనిలో క్లియర్గా ఈ ప్రజెంటేషన్లో అదే అంటే 2 ప్లాన్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్ చైల్డ్ పేరు మీద అంటే మంత్లీ 3000 రూపీస్ అవుతుంది. ఇంకోటి ఏ పేరెంట్ పేరు మీద, ఎవరి పేరు మీద తీసుకోవచ్చు. నేను జస్ట్ మీ మిస్సెస్ పేరు ఎందుకు యాడ్ చేసినట్టు దీనిలో అంటే పాలసీ ఏం లేదన్నారు కదా, హై ఇన్సూరెన్స్ కవరేజ్ ఏం లేదు. ఓకే, అయితే మనం ఓవరాల్గా దీనిలో ఏముంటుందంటే ఓకే ఓకే ఇక్కడ మనం ఈ ప్లాన్లో ఏంటంటే 59,000 రూపీస్ చేంజ్ ఒక 20 ఇయర్స్ పే చేస్తాం. 20 ఇయర్స్ తర్వాత నుంచి 20 to 24 అంటే 20 to 24 1 lakh చేంజ్ వస్తుంది. 1,05,000 వస్తుంది. 1,05,000 వస్తుంది. అట్లా 5 ఇయర్స్ వస్తుంది. 20 ఇయర్స్ 21, 22, 23, 24. 25th ఇయర్ 9,31 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం 59,000 పే చేసినాం కదా, దాని తర్వాత నుంచి 22,000 రూపీస్ పే చేస్తాం. అట్లా 5 ఇయర్స్ పే చేస్తాం. తర్వాత తర్వాత ఇంకేం పే చేయం. మనకి ఇక్కడ ఒక 2 ఇయర్స్ తర్వాత 13 lakhs వస్తుంది. అంటే ఓవరాల్గా మనం పేమెంట్ ఎంత అంటే 11,26,000, రిటర్న్ వచ్చేది 27 lakhs వస్తుంది. అంటే ఇది ప్లాన్ ఫోర్స్ చేస్తలేను, నేను యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నాను. ఇది బెస్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. మనకు హై ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎక్కడైనా రిస్క్ అయినా కానీ ఈ ఫర్దర్ ప్రీమియమ్స్ ఏం కట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ ఎక్కడైనా రిస్క్ అయితే ఈ పేమెంట్ అంతా కంప్లీట్ వేవ్ ఆఫ్ అయిపోతుంది. ప్లస్ మనకు ఒక 5 lakhs ఇమీడియట్గా వస్తుంది. ప్లస్ ఎవ్రీ ఇయర్ 50,000 రూపీస్ వస్తుంది టిల్ 13 అంటే ఇక్కడ వచ్చి ఈ టర్మ్ వర్క్ అంటే అంటే ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ 50,000 రూపీస్ వస్తుంది. ప్లస్ ఈ 13 lakhs వస్తుంది. ఈ అమౌంట్ అంత వస్తుంది. అంటే సపోజ్ ఎక్స్ పర్సన్ తీసుకుంటే ఎక్కడైనా రిస్క్ అయితే, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ రిస్క్ అయితే, సపోజ్ ఒక 3 years తర్వాత ఎక్స్ పర్సన్ రిస్క్ అయితే ఇమ్మీడియట్గా ఫర్దర్గా పేమెంట్ అంతా స్టాప్ అయిపోతుంది. ఫర్దర్గా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ప్లస్ ఒక 50,000 రూపీస్ 5 lakhs ఇమీడియట్గా వస్తుంది. 50,000 రూపీస్ ఇట్లా ఎవ్రీ ఇయర్ వస్తుంది. 25 years వరకు వస్తుంది. వచ్చి మళ్ళీ మనకు ఈ అమౌంట్ యాజ్ యూజువల్గా వస్తుంది. ఇప్పుడు నీకు ఒకటి ఏం చూపిస్తా అంటే ఏమేమి కాంబినేషన్ కలిపినా చూపిస్తాను ఒకసారి. ప్లాన్ బిను మదర్ పేరు మీద కలిపిన. యాక్చువల్లీ ఈ ప్లాన్ బిను 2 కలిపినట్టు. ఇది ఇండివిజువల్గా ఒకటే ప్లాన్ తీసుకోవాలనుకుంటుంది. ఇది ఏంటంటే 30 అంటే హార్డ్లీ 3,000 రూపీస్, రఫ్లీ 3,000 రూపీస్ వస్తుంది. అంటే పర్ డే 100 రూపీస్ అన్నట్టు రఫ్లీ. ఈ పాలసీ అయితే కంప్లీట్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంత మనం పే చేస్తుంటాం. అంటే 20 years పే చేస్తుంటాం. 20 years తర్వాత నుంచి 1 lakh వస్తుంటుంది. అట్లా 5 years వస్తుంది. తర్వాత 9,31 వస్తుంది. టోటల్గా మనం 6.38 కడతాం. టోటల్గా మనకు 14 lakhs వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎట్లుంటుందంటే దీనిలో ఓన్లీ ఈ ప్లాన్లో మనకి ఏమైనా రిస్క్ అవుతే ఈ ఫర్దర్గా పేమెంట్ చేయాల్సింది, అంటే ఈ ఫర్దర్గా ఈ పేమెంట్ అంతా అయిపోతుంది అన్నట్టు. ఈ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. కంప్లీట్గా అంటే ఎల్ఐసి పే చేసుకుంటుంది. పేమెంట్ చేసేది స్టాప్ అయిపోతుంది కంప్లీట్గా. మనకి ఇక్కడ రిటర్న్స్ వస్తాయి. 1 lakh వస్తుంది. సో నేను ఎందుకు 2 కలిపినా అంటే ఈ ప్లాన్లో ఏంటంటే ఇమీడియట్గా పేమెంట్ ఆగిపోతుంది కానీ ఇమీడియట్గా ఏమి రిటర్న్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు దీనిలో. సో అందుకే నేను ఏం చేశాను అంటే ఈ 2 కలిపిన. ఈ ప్లాన్ బిను మదర్ పేరు మీద, అయాన్స్ మదర్ పేరు మీద ఒక ప్లాన్ వేసి దీనిలో ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎట్లుంటుందంటే దీనిలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దీనిలో ఏమవుతుందంటే మనకు సపోజ్ మనం 22,000 రూపీస్ పే చేస్తుంటాం. 22,000 రూపీస్ పే చేస్తుంటే ఎక్కడైనా రిస్క్ అయితే, సపోజ్ ఎక్స్పర్ట్స్ తీసుకుంటే ఎక్కడైనా రిస్క్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 25 lakhs అంటే ఫస్ట్ ఒకటేసారి రాదు. ఇక్కడ నీకు చూపిస్తా ఎట్లా వస్తుంది రిస్క్ అయినప్పుడు ఎట్లా వస్తుందో చూపిస్తా.
రిస్క్ అయినప్పుడు ఎక్కడ రిస్క్ అయినా కానీ సపోజ్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో X% తీసుకుంటే సెకండ్ ఇయర్లో రిస్క్ అయింది అంటే ఫర్దర్గా 23 years 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటే 5 lakhs ఇది సమ్ అష్యూర్డ్ 10% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ఇట్లా ఎవ్రీ ఇయర్ వస్తుంటుంది ఈ ప్లాన్లో. ఈ ప్రీమియం పేమెంట్ స్టాప్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్ 50,000 రూపీస్ వస్తుంటుంది. ఇందాక అక్కడ చెప్పిన కదా అంటే ఇదే అన్నట్టు కాంబినేషన్ ఇట్లా 50,000 రూపీస్ వస్తుంది. వచ్చేసి మనకు ఎండింగ్లో ఈ అమౌంట్ కూడా వస్తుంది. ఎండింగ్లో ఈ అమౌంట్ వస్తుంది 13,50,000 రూపీస్. సపోజ్ 36లో రిస్క్ అయితే మనకు అంటే ఇక్కడ స్టార్టింగ్లో రిస్క్ అయితే 24 years 50,000 రూపీస్ వస్తుంది అంటే 12 lakhs. తర్వాత బోనస్ 5,75,000 ప్లస్ ఎఫ్ఏబి ఇది. అంటే ఒకవేళ ఈ ఇయర్లో రిస్క్ అయితే సపోజ్ ఫస్ట్ ఇయర్లో రిస్క్ అయితే మనకు టోటల్గా అన్నీ కలిపి 25,50,000 రూపీస్ వస్తుంది. అంటే 25,50,000 రూపీస్ రిస్క్ ఉంది కవరేజ్. ఇది కవరేజ్ అండి. ఎందుకంటే ఈ సపోజ్ సెకండ్ ఇయర్ రిస్క్ అవుతుందంటే ఎవ్రీ ఇయర్ 50,000 రూపీస్ వస్తుంది కాబట్టి ఫర్దర్గా 23 years టర్మ్ ఇది క్యాలిక్యులేషన్ అండి. అంటే దీనిలో రిస్క్ కవరేజ్ కూడా ఉంది. అట్లనే ప్యారలల్గా నీకు ఎట్లా టర్మ్ ప్లాన్ తీసుకోవాలని ఉంది కదా సేమ్ హై. ఇప్పుడు ఇక్కడ 25 lakhs ఈ ప్లాన్లో 25 lakhs అక్కడ ప్లాన్ బి చూస్తే రెండు కలిపినాం ప్లాన్ బి ఉన్న అయాన్స్ మదర్ మీద కలిపినాం. ఇక్కడ చూస్తే నీకు ఇక్కడ ఫర్దర్గా మనం ఒకవేళ రిస్క్ ఏంటంటే ఇక్కడ మనం ప్రీమియమ్స్ ఏం కట్టాం కదా ఈ రిటర్న్ వస్తుంది 14 lakhs అంటే ఓవరాల్గా 14 lakhs వస్తుంది. 14 lakhs అక్కడ 25 lakhs ఆల్మోస్ట్ మనకు ఒక 25 + 30 40 lakhs కవరేజ్ ఉందండి ప్లాన్లో. ఓకేలేండి చూడు ఒకసారి, నేను అంత ఫోర్స్ కాదు నీకు. అంటే ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే చిల్డ్రన్స్ మీద చేస్తున్నాం కదా వాళ్ళకి కూడా కొంచెం సేవింగ్ హ్యాబిట్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అరే నా ఈ బెనిఫిట్స్ ఎట్లా వస్తాయి అని చెప్పేసి ఉంటుంది. అట్లనే ఈ చిల్డ్రన్స్కి ఈ టైంలో కొంచెం ఎడ్యుకేషన్ కూడా యూజ్ అవుతుంది 20 to 25 వరకు. అంటే ఈ 14 lakhs ఈ 20 నుంచి 25 వరకు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. 20 to 24 1 lakh వస్తుంటుంది. 25 అప్పుడు ఇంత అమౌంట్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ అవుతుంది, వాళ్ళకి సేవింగ్ హ్యాబిట్ క్రియేట్ అవుతుంది, ప్లస్ ఇద్దరికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నీకు టర్మ్ ప్లాన్ ఉంది కదా, ఇది ఒకటి మీ మిస్సెస్ పేరు మీద ఉంటుంది. చూడు ఒకసారి డిసైడ్ చేయి, నేను ఈ ఫైల్స్ కూడా పంపిస్తాను కానీ. ఓకేలేండి, థ్యాంక్ యూ.